ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమంద హాసంతో చెరుకు గడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్నట్లు ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చన చండీ యాగంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. త్యాగరాజ భవనంలోని శ్రీమాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 58వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను ధనలక్ష్మీ దేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి అలాగే 2 కోట్ల రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి 108 రకాల నైవేద్యం, రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివనగర్ వికలాంగుల కాలనీలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. మహాలక్ష్మి అవతారం కోసం 21 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను ఉపయోగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం భక్తి పారవస్యంలో మునిగింది. ఓం శ్రీ హరిశక్తి నారాయణి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అశ్వాపురం నుంచి తీసుకొచ్చిన అమ్మవారి ఉత్సవ మూర్తులకు పాల్వంచలో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారి శోభాయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో సుమారు 500 మంది భవానీ మాలధారలు పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ దేవి అలాగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. స్వదేశీ, విదేశీ కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని 12,12,1312 రూపాయల విదేశీ, స్వదేశీ కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. కరెన్సీ కాయిన్స్తో చేసిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 5,55 లక్షల రూపాయలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక వరంగల్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు అమ్మవారు భువనేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భువనేశ్వరి దేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.